ఉంది, చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ అయితే లేదు. ఆ శంకర్ గారిని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏమీ తగ్గలేదు, చాలా బాగుంది. మనందరికీ న్యాయం కావాలి, మనం ఎవరు న్యాయం ఆశించమన్నమాట. ఈ సినిమాలో అదే చూపించి ఇంట్లో మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే ఇండియా బాగుంటుంది. అందరికీ కనెక్ట్ అయిందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనిపించారన్న. ఇండియన్ మూవీలో యాక్చువల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు శాసిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలుగా ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న. హైలైట్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్ అన్న. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితుడు అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి. ఇది కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఉంది క్లైమాక్స్. బాగోలేదన్న, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి అన్న, లేదంటే అలా కలర్ పెట్టుకుని చూడమని అన్న. వాళ్ళకి అదే చెప్తున్నా అంతే. శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు. ఈ సినిమాలో మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ న్యాయం గురించి ఎక్స్పెక్ట్ చేయండి. ఏముండదు, ఎందుకంటే మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట, బయట వాళ్ళు చేస్తేనే అది తప్పు అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట, సిద్ధార్థ టీం ఉంటుంది. ఒక క్రియేట్ చేస్తారు కమ్ బ్యాక్ భారతీయుడు కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్ అన్నప్పుడు బాగా చూసుకోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోయినా గో బ్యాక్ అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. మెయిన్ పాయింట్ అది చూపెట్టారు. 100% ఇంట్లో వాళ్ళంగా నిలదీయాలి. మా పరంగా అయితే ఓకే, 1 టైం వాచ్. బ్రహ్మానందం ఖాళీ ఒక మాటగాడు ఉండదు భయ, ఖాళీ చూపిస్తారు సీన్ అంతే. ఒక మాటగాడు మాట్లాడు ఖాళీ చూపిస్తారు. సిద్ధార్థ క్యారెక్టర్ ఎక్కువ కమల్ హాసన్ కన్నా. సిద్ధార్థ అవును, హీరో అనే ఉండొచ్చు, నేను చెప్పొచ్చు హీరో అయితే. ఎక్కువ రోల్స్ అయితే లేవు వాళ్ళకి, కొంచెం అక్కడక్కడ అలా వచ్చేసి వెళ్ళిపోతాయి. సెకండ్ దాంట్లో లంచమే ఉంది. ఆ పార్ట్ 3 ఉంది, పార్ట్ 3లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కొంచెం చిన్న బిట్టు చూపెట్టారు. తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం ఉండదు అందులో. కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు. దీన్ని బట్టి భారతీయ 2 ఎందుకు పెట్టాడో కూడా నాకు తెలియదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఓకే, సినిమా పరంగా అయితే ఓకే, సినిమా బాగుంది, 1 టైం వాచ్ అంతే. మార్పు అయితే ఏం కావాలి నాకైతే, నో మార్పు. నాకు తెలిసిన మాత్రం ఈ శంకర్ సినిమా కూడా కాదు నాకు తెలుసు. సో ఇప్పుడే భారతీయ 2 చిత్రం చూడడం జరిగింది. ఎప్పుడో గతంలో 20 years బ్యాక్ లో భారతీయుడు 1 చూసినప్పుడు ఎంతో గర్వం ఏర్పడ్డాం. సో ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత హైప్గా తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు. సో శంకర్ గారి రేంజ్ లో తీయాలంటే ఎవరు సాధ్యం కాదు. ఇది 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది. అటువంటి మార్కుని ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారి మార్కుని ఇక్కడ చూపించడం జరిగింది. కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే సో మంచి చేసిన ఎవడు కూడా ప్రజల్లో తిరగలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్ గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా సో మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉంది. సినిమా అయితే ఓకే అన్న, మరీ హిట్ అనలేము, మరీ ఫ్లాప్ అనలేము. ఓకే, సినిమా అయితే ఓకే, బాగుంది. కాన్సెప్ట్ పరంగా సూపర్ ఉంది సినిమా. కాకపోతే సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచింది. 3 hours అనేది అంత ఉండొద్దు. కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ ఉంది మూవీ మాత్రం. సిద్ధార్థ క్యారెక్టర్ మంచిగా చేశారన్న, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సిద్ధార్థ క్యారెక్టర్. కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ, అది కమల్ హాసన్ తర్వాతకి ఎవరంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. కరప్షన్ కొంచెం అంటే కొంచెం కొత్తగా తీసింది కరప్షన్ విషయంలో. అంటే కరప్షన్ బేసిక్గా ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో దాన్ని అరకట్టడం అనేది చేశారు. అదంటే ఇంకా పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో బాగా తెలుస్తుంది, పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 కోసం వెయిటింగ్. సిద్ధార్థ రోల్ మంచిగా ఉందన్న, కీ రోలే సిద్ధార్థ గారిది కూడా. మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న, మెయిన్గా కాన్సెప్ట్. సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ సినిమాలు నాకు తెలిసినందుకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్.
నెగిటివిటీ అంటే స్లో ఉందన్న కొంచెం, అంతే. నెగిటివిటీ అంటే ఏం లేదు, కొంచెం స్లో, లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని సీన్స్ ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొంచెం యాడ్ చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ కాన్సెప్ట్ పరంగా అయితే మంచిగా ఉంది సినిమా. క్యారెక్టర్స్ మంచిగా చూపించారు కదా, టేక్ ఆఫ్, ఐ మీన్ డైరెక్ట్ స్లోగా ఉంది, అంటే ఒకటే సీన్ మళ్ళీ చూసినట్టు అనిపించింది కొంచెం. భారతీయుడు కంపారిజన్ టు అయితే భారతీయుడు ఫస్ట్ టైం మంచిగా ఉంది అనిపిస్తుంది దీనికన్నా. కాకపోతే పార్ట్ 3 ఉంది, మళ్ళీ పార్ట్ 3లో ఏం చూపిస్తాడో తెలియదు శంకర్ గారు. హీరోయిన్ అంతగా ఏం ఉండదన్న, మొత్తం హీరో మీదనే నడుస్తుంది, భారతీయుడి మీదనే నడుస్తుంది, కరప్షన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది, కొత్త కాన్సెప్ట్ వేలో చూపించాడు. లేదు ట్రైలర్ ఏమీ లేదు, జస్ట్ అట్లా మామూలు చూపిస్తారు కదా 3 ఉందని అట్లా చూపించారు అంతే. లాస్ట్ నేను 5కి 3 ఇస్తాను. అసలు నిజంగా శంకర్ అన్న రాను సినిమా ఎందుకు ఇట్లా వేస్తున్నా నాకు అర్థమవుతలేదా. అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్ లా ఒక నంబర్ 1 సినిమా డైరెక్టర్ అయినా, అలాంటి డైరెక్టర్ గారు ఈ సినిమా ఎందుకు ఇట్లా వేసినా నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపుదలు వస్తారు, ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్, అరే ఒక రాజమౌళి అప్పట్లో, ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1, ఇప్పుడు కూడా టాప్ నంబర్ 1. కాకపోతే స్టోరీలో కొద్దిగా తప్పిదం జరిగింది, కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా స్టోరీలో ఏమంతా చెప్పుకున్నది లేదనా చెప్పాలంటే. ఒక కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటి ఓకే అని చెప్పొచ్చు, సిద్ధార్థది ఒకటి ఓకే అని చెప్పొచ్చు. అంతకుమించి స్టోరీలో ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ, అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసాం మనం భారతీయుల్లో సేమ్ అలానే పెట్టిండు, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా పెట్టిండు, అంతకుమించింది ఇంకేం లేదు. కానీ సినిమా ఇంకా బాగుంటుండే, స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్నా, చెప్పుకునేది ఏం లేదు. శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి, మీరు చెప్పుకునే మంచి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే శంకర్ అంటే ఒక బ్రాండ్, ఒక విధంగా చెప్తున్నా, ఇండియాలో ఫస్ట్ నంబర్ 1 శంకరే, తర్వాత రాజమౌళి గారు. కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్. వచ్చే 3 తీస్తారు మీరు, ఇండియన్ 3, ఆ సినిమాలో మంచిగా తీయండి. కొద్దిగా మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకోండి, మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోటి, మీరు కాంబినేషన్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. మ్యూజిక్ ఓకే అన్న, ఏఆర్ రెహమాన్ శంకర్ కి సక్సెస్ కావాలంటే ఏఆర్ రెహమాన్, ప్రతి సినిమాలో ఏఆర్ రెహమాన్ ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్. కాకపోతే స్టోరీలా చూసుకోవాలి, ఎక్కడ స్టోరీ తప్పింది.